ఆయన స్వస్య ధర్మం, క్షత్రియ ధర్మం, అధ్యయనం, అధ్యాపన, యాజన, దాన, ప్రతిగ్రహణము అనే 3 జతల ధర్మాల్లో అధ్యయనం, యజనం, దానం అనే మొదటి 3 కర్మలు క్షత్రియ ధర్మాలు. అధ్యాపన, యాజన, ప్రతిగ్రహణలకి బదులు దండయుద్ధ ధర్మ క్షత్రియోచితమైనవి. వీటిని సాధారణంగా సదా అనుష్ఠించిన వారు స్వామి. వేదములుగా ఉన్న వాటిలో వేదాంగములు, ఋగ్యజుస్సామాదులు, ఛందకల్ప, వ్యాకరణాది, జ్యోతిశాస్త్ర నిరుక్త, శిక్షారూపమైన వేదాంగముల వాటిల్లో తత్వజ్ఞ కేవలం అధ్యయనం చేయడమే కాదు, వంట పట్టించుకున్నవాడు, అనుభవాన్ని తెచ్చుకున్నవాడు. స్వజనస్య రక్షత అంటే స్వజనాన్ని రక్షించడం, స్వజన ధర్మాన్ని రక్షించడం. ఆయనకి స్వజనం చాలామంది ఉన్నారు. నేను నీవాడిని అనుకున్న ప్రతివాడు ఆయన స్వజనంలోకే వస్తారు. రాజవంశం శతగుణాన్ స్థాపయేషతీరా రాఘవ అంటారు వాల్మీకి మహర్షి. ఎవరికి వారు నా వారు అనుకున్న వారిని మాత్రమే రక్షించడం పెద్ద గొప్ప ఏమిటి? అవసరమైతే తన స్వార్థం కోసం తన వారందరిని ముంచేసే నాయకులు ఎంతమంది ఉండరు? స్వామి కేవలం స్వజన రక్షణతో ఆగరు, సర్వ ప్రాణజాత రక్షత అయిన వారు ఆయన. పైగా స్వజన రక్షణ కన్నా ముందు చెప్పబడి స్వామి సర్వజీవలోక రక్షణ దీక్ష పారతంత్ర్యం. ఒకవేళ సర్వజీవులు రక్షిత అయిన వారైతే దుష్కృతాలు చేసేవారిని కూడా అందరిలో సమానంగా రక్షిస్తారా అనే అనుమానం రాకుండా ధర్మస్య పరిరక్షత అనే పదం వాడారు. ధర్మాన్ని రక్షిస్తారు, కానీ శరణాగత రక్షణ స్వరూపమైన స్వధర్మాన్ని ఇంకా ఎక్కువ రక్షించుకుంటారు. అది విశేష ధర్మం కాబట్టి దాని సాధారణ ధర్మం కంటే విశేషంగా రక్షించుకుంటారు. ధర్మాన్ని చాలామంది రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టున్నా కనబడవచ్చు చేస్తున్నట్టు. పరులకి ఎంత చెప్పినా తన దాకా వచ్చేటప్పటికి మునీశ్వరులు కూడా మూర్ఖుల వల్లే వర్తించడం చూడవచ్చు. లోకంలో స్వధర్మ ప్రవర్తకులైనప్పటికీ ధర్మోపదేశ సమయే జనా సర్వేపి పండిత తదనుష్ఠాన సమయే మునయోపి న పండిత అనే న్యాయం ప్రకారం స్వధర్మానుష్ఠానంలో పట్టుజారిపోవచ్చు. ఇక్కడ ఇలా కాదు సుమా అని చెప్పడానికి స్వస్య ధర్మస్య రక్షత అని మరో మాట వేశారు. స్వస్య ధర్మస్య రక్షత అని ఊరుకోలేదు. లోకంలో కొందరు సర్వరక్షకులం అని చెప్పుకున్న స్వజన రక్షణ చేయటానికి మొహమాటము 10 మంది మన వాడిని చేసుకున్నామని అనుకుంటారును తన వాళ్ళందరినీ దూరం పెడతారు. స్వామి అలా కాదు. స్వజనస్య చ రక్షత, స్వజనులు పరజనులు అనేవి ఆయన భావం కాదు. నేను స్వామి స్వజనులతో ఒకడనే భావం మనకి ఉంటే మనం స్వజనం అయిపోతాం. ఏమిటి వీరికి ఆయన ఇచ్చే విశేష రక్షణ? అపరాధ సహిష్ణుత్వం చూపిస్తారు విశేషణంగా. అందుకే అంటారు ఆయన మిత్రభావేన సంప్రాప్తం నతజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేతదహర్గితం అని. ఒక మిత్రభావంతో నా దగ్గరికి వచ్చిన వాడిని ఎన్నడూ విడిచిపెట్టను. ఒకవేళ వాడిలో ఏదైనా దోషం ఉన్నా కూడా సత్పురుషులు దాన్ని పెద్దగా పట్టించుకోరు. మిత్రభావంతో లాగానే సమస్త దోష పరిహారం సరిపోతుంది. స్వజన రక్షిత, స్వజనులు అంటే ఎవరు? స్వభూతో జన స్వజన జ్ఞాని అని అర్థం. జ్ఞాని త్వయవేవ మేమతం అని స్వామి చెప్పుకున్నట్టు జ్ఞానం రక్షించే అవతారం స్వామిది. చకారం ఎందుకు వాడినట్టు? పాదపూరణ కోసమా? ఆ చకారం స్వజనులకు కూడా అని అర్థమిస్తుంది. అంటే లోకంలో స్వజన రక్షణ ఎంత కష్టమో అర్థమవుతుంది. ఆ చకారం వల్ల విశేషత లక్షణం అర్థమవుతుంది. స్వజనులను ఇతరుల కంటే విశేషంగా చూస్తారు. కొందరు అందరినీ రక్షిస్తున్నట్టు కనబడిన స్వజనులను పీడించుకుని బతుకుతారు. ఇతరుల రక్షణ కోసం తన వారిని హింసించడం చూస్తాం. స్వామి స్వజనులని కూడా హాయిగా రక్షిస్తారు. ఆ చకారంలో మరో ప్రయోజనాన్ని కూడా సాధిస్తుంది. స్వ అవతారం ప్రయోజనమే ఇది సుమా అని చెబుతుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతమని ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగ యుగే అన్నట్లు రక్షణ సంబంధమైన స్వధర్మానికి ఇచ్చే ప్రాధాన్యం అర్థమవుతుంది. స్వజన చ రక్షిత అంటే అనుషంగికమైన దుర్జన వినాశన కర్మ కూడా చెప్పినట్లయింది. ధర్మస్య పరిరక్షిత అంటే సామాన్య విశేష రూపమైన ధర్మాన్ని రక్షించుకుంటారు. రామాయణం అంతా ఈ రెండింటి మధ్య ఏది ముఖ్యమో వివరించేది. రెండింటికి అనుష్ఠించవలసి ఉంటుంది. ధర్మస్య పరిరక్షత, ధర్మస్య పరిరక్షణం అంటే ఆయా వర్ణాశ్రమ ధర్మమును కట్టుబడి ఉండేలాగా చేయి అనుష్ఠానం కనబడితే హరధనుర్భంగ పరశురామ భంగముల ద్వారా ధర్మపరత్వం స్థాపితమైంది.
కట్టుబడి ఉండేలా చేయటం. రక్షిత స్వస్య ధర్మస్య సీతాపరిణయం ద్వారా ఆశ్రమోచిత అనుష్ఠానం కనబడితే హరధనుర్భంగ పరశురామ గర్భభంగం ద్వారా ధర్మపరత్వం స్థాపితమైంది. తాను పరుడను అనే పరధర్మం కూడా చూపిస్తాడు. స్వధర్మంలో ధర్మోధను, ధర్మం అంటే ధనస్సు అని కూడా అర్థం. సదా ధనుద్ధరుడై శరణాగత దీక్షుడై ఉండటం ఆయనకి స్వధర్మం. ఇంతగా ధర్మాన్ని ఆచరింపజూపిన మరోమూర్తి మనకు కనపడుతుంది. దీనివల్ల రామచంద్రునికి ఒరిగిన దేవిటని ఆలోచిస్తే ధర్మాన్ని మరేదో వస్తుందని ఆచరించడం వ్యాపారం అవుతుంది. ధర్మాన్ని ధర్మం కోసం ఆచరించడం కనబడుతుంది. స్వామి జీవితంలో ధర్మాచరణమే భగవదారాధన. ధర్మస్య ప్రబలస్యత. ఆ అచ్యుతుడే సంతోషిస్తాడు కాబట్టి ధర్మం ఆచరిస్తే ఆ ఒక్క ఫలితం కోసం ధర్మాన్ని ఆచరించడం మానవ జాతికి నేర్పిన అవతారం రామావతారం. ఇక స్వామి తన జీవితంలో ఎక్కడైనా జీవలోక రక్షణ చేశారో, ఎక్కడ ధర్మ రక్షణ చేశారో, ఎక్కడ స్వధర్మాన్ని కాపాడుకున్నారో, ఎక్కడ స్వజన ధర్మాన్ని కాపాడారో తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. స్వామి చేసిన ప్రతి దుష్ట శిక్షణ జీవలోక రక్షణ కోసమే. చేసిన ప్రతి పని ఆలోచిస్తే ధర్మరక్షణ అర్థమే. ఇక స్వధర్మాన్ని కాపాడుకోవటం కోసం ఆయన తండ్రి మాటని కాదని అడవులకి వెళ్ళిపోయాడు. తల్లి మాట కూడా పెట్టేశాడు. సోదరులు, గురువులు బతిమాలన తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఆఖరికి సీతమ్మ కొంచెం అభ్యంతరం పెట్టినా తన ధర్మం దగ్గర మాత్రం తన మాటే చెల్లుబాటు అయ్యేలాగా వ్యవహరించాడు. బాల్యంలో శిష్యధర్మాన్ని, అయోధ్యలో ఉన్నప్పుడు పుత్రధర్మాన్ని, అరణ్యాల్లో ప్రభుధర్మాన్ని, కిష్కిందలో మిత్రధర్మాన్ని, సుందరంగా స్వామి ధర్మాన్ని, యుద్ధ సమయంలో క్షాత్ర ధర్మాన్ని ఆయన ప్రదర్శించడం తీరు, తన ధర్మాన్ని కాపాడుకున్న తీరు అనన్య సామాన్యం. తన వారు ధర్మం నుంచి కొంచెం పక్కకు మలుతున్నారని అనుమానం వస్తే చాలు స్వామి వారిని తిరిగి వారి ధర్మాల్లో నిలబెడతాడు. తల్లైనా సరే తన భర్త కన్నా కుమారుడే ఎక్కువ అనుకుంటే నిష్కర్షగా చెప్పేస్తారు. తండ్రైన మోహంతో సత్యవాక్ పరిపాలకుడు కాకపోవడానికి సిద్ధపడితే వివరించి చెప్తారు. గురువులైన అక్రమ మార్గంలో సుఖాలు అనుభవించవచ్చు అంటే గరిహిస్తారు. సోదరుడైనా సరే తండ్రి ఇచ్చిన మాట జరగకుండా ఉండేలా చేస్తే ఒప్పుకోరు. భార్య అయినా సరే తన శరణాగత ధర్మానికి అడ్డం అనుకుంటే వదిలేయటానికి కూడా సిద్ధపడతారు. స్నేహితుడైనా సరే చేసిన వాగ్దానం నెరవేర్చకపోతే హెచ్చరిస్తారు. రాక్షసుడు అయినా సరే తన భక్తులకు అపకారం చేస్తే మంచిగా చెప్పి చూసి అతడు ధర్మం వైపు రాకపోతే సంహరించడానికి కూడా వెనకాడు. ధర్మ విగ్రహాలు స్వామి రామచంద్రుడు. ఆ ధర్మం మానవ జీవితాల్లో ఎంతటి ప్రాముఖ్యం కలదో అడుగడుగునా చూపించడానికి మన నేల మీద నడిచాడు. ఆ విషయాన్ని ఇంతకన్నా అందమైన శ్లోకంలో ఒక వాల్మీకి తప్ప మరొకెవరు వివరించలేదు. శ్రీకాంతాయ కళ్యాణధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్దే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సకృపాయాస్తు మంగళం. శ్రీమతే లంబుజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్. శుభం భూయాత్.